వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. ఇవాళ ఎన్ కెరీర్స్ లో మనం కేఎల్ యూనివర్సిటీలో BA IAS ఓరియంటేషన్ గురించి తెలుసుకుందాం. సో HOD డాక్టర్ కె అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఇంకా డీటెయిల్ గా వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? కేఎల్ యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది? BA విత్ IAS ఓరియంటేషన్ ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ మేడం. కేఎల్ యూనివర్సిటీ అనగానే మనకు గుర్తొచ్చే కోర్సులు ఇంజనీరింగ్, ఆ తర్వాత ఫార్మసీ, ఆర్ట్స్ కోర్సులకి హ్యుమానిటీ కోర్సులకు వచ్చేసరికి MCA, BCA, MBA, BBA ఈ కోర్సులు గుర్తొస్తాయి. కానీ యూనిక్గా దేశంలో ఎక్కడా ఏ యూనివర్సిటీలో లేని విధంగా అండర్ గ్రాడ్యుయేట్ అంటే BAతో IAS సిలబస్, UPSC సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఇంక్లూడ్ చేసి డిగ్రీతో పాటు టీచ్ చేసే ఒకే ఒక యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. సాధారణంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన ఏ గ్రూపు విద్యార్థులైనా MPC, BIPC, CEC, HEC చదివిన ఏ విద్యార్థులైనా 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అర్హులు. సో కేఎల్ యూనివర్సిటీలో BA ఎకనామిక్స్ కోర్సు ఎన్ని సంవత్సరాల కోర్సుగా ఉంది? BA విత్ ఎకనామిక్స్ ఓరియంటేషన్ అనే కోర్సు 3 సంవత్సరాల కోర్సు. ఇది సెమిస్టర్ వైజ్గా టీచ్ చేయటం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్లు, మొత్తం 3 సంవత్సరాల కాల వ్యవధిలో 6 సెమిస్టర్లలో ఈ కోర్సుని టీచ్ చేయటం అవుతుంది. అలాగే డిగ్రీ ఇచ్చేటప్పటికి, అంటే నేను ముందుగా చెప్పినట్లు ఇది UPSC సిలబస్ ప్లస్ అకాడమిక్ సిలబస్తో కంబైన్డ్ అయి ఉంటుంది. కాబట్టి డిగ్రీ ఇచ్చేటప్పుడు BA ఎకనామిక్స్ లేదు ఇంకొక సోషల్ సైన్స్ సబ్జెక్ట్ అయిన పొలిటికల్ సైన్స్ అని ఇస్తారు. ఈ 2 కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళకి UPSCలో ట్రైనింగ్ ఇవ్వటం అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే UPSC ఒక్కటే కాకుండా ప్లేస్మెంట్స్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఉద్దేశించి ఎకనామిక్స్ కోర్సుల్ని, అడ్వాన్స్డ్గా ఉన్న ఎకనామిక్స్ కోర్సుల్ని, ప్రపంచ స్థాయి దేశ స్థాయిలో ఉన్న మంచి టాప్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సిలబస్ని ఈ కోర్సులో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సమాజంలోనూ ఇండస్ట్రీలో వచ్చే మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా ఎకనామెట్రిక్స్, స్టాటిస్టికల్ టూల్స్, AI, ML, AI ఏజెంట్ లాంటి కొన్ని కోర్సుల్ని ఈ ఎకనామిక్స్ కోర్సులో ఇంక్లూడ్ చేయడం వల్ల ప్లేస్మెంట్కి చదవాలనుకున్న వాళ్ళకి UPSC ట్రైనింగ్తో పాటు ఇది ఒక గొప్ప అవకాశంగా కేఎల్ యూనివర్సిటీలో ఉంది. ట్రూలీ BA ఎకనామిక్స్ అనేది జనరల్గా డిగ్రీలో మనం చూస్తున్నాం. బట్ BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్ అనేది రియలీ ఇట్ సౌండ్స్ డిఫరెంట్. సో ఒక విద్యార్థికి ఇందులో జాయిన్ అవ్వాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ప్రత్యేకించి అర్హతలు ఇంటర్మీడియట్ 50%తో పాస్ అయినా, అదే మనం జాతీయ స్థాయిలో అయితే +2 50% మార్క్స్తో పాస్ అయినా ఏ విద్యార్థి అయినా, అంటే కోర్సుతో సంబంధం లేకుండా MPC బ్యాక్గ్రౌండ్ కానీ, BIPC బ్యాక్గ్రౌండ్ కానీ, ఓన్లీ HEC చదవాల్సిన అవసరం లేదు, CEC కానీ MEC కానీ చదివిన విద్యార్థులందరూ ఈ కోర్సుకి ఎలిజిబుల్. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే మేము ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి, UPS అత్యున్నతమైన ఉద్యోగాలైన IAS, IPS, IRS అండ్ IFS కోర్సులకి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టార్గెట్, వాళ్ళ ఎయిమ్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2, UPSC అనుకున్నప్పుడు ఈ కోర్సును చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. సో ఈ BA ఎకనామిక్స్లో మీరు అమలు పరుస్తున్న సిలబస్ కానీ, వాట్ అబౌట్ అంటే పాఠ్య ప్రణాళిక దాన్ని ఎట్లా ఉంది? ఇది చాలామంది విద్యార్థులకి, తల్లిదండ్రులకి తెలియచేయాల్సిన విషయం. అంటే BA ఎకనామిక్స్ అంటున్నారు కదండి, మరి UPSC ఓరియంటేషన్, IAS ఓరియంటేషన్ అంటున్నారు కదా, ఆ సిలబస్ ఏముంటుంది, ఈ సిలబస్ ఏముంటుంది? ఎకనామిక్స్కి సంబంధించి అకాడమిక్ సిలబస్ ఏదైతే ఉందో దానితో UPSCలో జనరల్ స్టడీస్ అయిన పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అన్నిటిలో కూడా మాది డీమ్డ్ టు బి యూనివర్సిటీ అవ్వడం వల్ల వీ హ్యావ్ ఎన్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు ఇంక్లూడ్ ద సిలబస్ ఆఫ్ ది UPSC అండ్ డిజైన్ అవర్ ఓన్ కరిక్యులం.
ఆ కరికులం డిజైన్ చేసేటప్పుడు మాకున్న లిబర్టీతో యూపీఎస్సీ సిలబస్ అంతటిని కూడా ఈ కరికులంలో ఉంచడం ద్వారా ఒకేసారి విద్యార్థి అకాడమిక్స్ మరియు పోటీ పరీక్షలకి కావాల్సిన అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కావాల్సిన సిలబస్ని కరికులంతో పాటు 6 సెమిస్టర్లో చదవటానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో జనరల్గా చాలామంది ఇప్పుడే జాబ్ వద్దు, కొంచెం ఇంకా చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలని కొంతమంది ప్లానింగ్స్లో ఉంటూ ఉంటారు. సో బిఏ ఎకనామిక్స్ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ వల్ల యూజెస్ ఏంటి, మన ఇండియాలో కానీ లేదంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ కానీ ఈ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకున్న అవకాశాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది బీఏఐఎస్ చదివాం కదా, మరి బీఏ అనేది ఆర్ట్స్ కోర్స్ అండి, ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్ ఉంటుందా, అసలు ఉద్యోగాలు లేనప్పుడు ఎలాగండి, మరి సమాజంలో అందరూ ఉద్యోగాల కోసం వెళ్తున్నారు కదా, ప్లేస్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి విద్యా అవకాశాలు ఉంటాయి అనే ఒక చిన్న సందేహం వాళ్ళ మైండ్లో ఉంటుంది, విద్యార్థులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ. సో వాళ్ళందరి కోసం ఈ కరికులం డిజైన్ చేసేటప్పుడే కేఎల్యు ప్రత్యేకంగా 3 అంశాల మీద దృష్టి పెట్టింది. ఒకటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, అంటే బిఏ చదివిన విద్యార్థులకు కూడా మేము ప్లేస్మెంట్ ఆపర్చునిటీని కల్పిస్తాం. ఏవైతే కరికులంలో ఎకనామిక్స్తో ఎకనామెట్రిక్స్ కానీ, స్టాటిస్టికల్ టూల్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, లేకపోతే ఏఐఎంఎల్ కానీ, ఏఐ ఏజెంట్ ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సుల్లో మేము కరికులం రూపొందించడం వల్ల ఆ కోర్సులకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఏ కంపెనీలో సొసైటీలో ఉన్నాయో వాటికి మ్యాప్ చేసి మా యూనివర్సిటీలో ఉన్న సపరేట్గా ఒక విభాగం, ప్లేస్మెంట్స్ విభాగం త్రూ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్లోను, కమ్యూనికేషన్ స్కిల్స్లోను, ఇలాంటి టెక్నాలజీ అవసరమైన కోర్సులన్నిటిలోనూ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఉద్యోగాల కోసం ప్రిపేర్ చేస్తాం. అంతేకాదండి, ఇప్పుడు వరకు మా కేఎల్ యూనివర్సిటీలో బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్లో చదివిన విద్యార్థులు కూడా సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించారు. కొన్ని కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో, కొన్ని కంపెనీలు జాతీయ స్థాయిలో ఉన్న ఎడ్యూటెక్ కంపెనీల్లో వాళ్ళు ఉద్యోగ అవకాశాలని సంపాదించారు. ఇది ఒక ప్రధానమైన అంశం. అంటే ప్లేస్మెంట్స్ బీఏ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్కి ఉంది. అంటే మనకున్న ఒక రాంగ్ నోషన్ ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ విద్యార్థులు, ఓన్లీ టెక్నికల్ విద్యార్థులు మాత్రమే ప్లేస్మెంట్కి అర్హులు, వీళ్ళు ఆర్ట్స్ కోర్సులు చదువుకున్నారు, వీళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నదన్నది రాంగ్ నోషన్ అండి. కరికులం డిజైన్ చేసేటప్పుడే, దాన్ని రూపొందించేటప్పుడే చాలా జాగ్రత్తగా ప్లేస్మెంట్కి ఉపయోగపడేలాగా ఈ కరికులంని డిజైన్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రూరల్ ఏరియాల నుంచి వచ్చిన విద్యార్థులు కానీ వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండటం కోసం, లేదండి కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఒక సంవత్సరం ఎకనామికల్గా స్టేబుల్ అవ్వాలి, మరి కొంతకాలం నేను టైం తీసుకొని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను అనుకుంటున్న వాళ్ళకి, లేదు ఈ యూపీఎస్సీ సిలబస్తో, ఇందులో ఉన్న మంచి నాలెడ్జ్ కలిగిన సిలబస్తో నేను మంచి జాబ్ సంపాదించుకోవాలన్న వాళ్ళకి ఈ ప్లేస్మెంట్స్ అనేది ఒక ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. రెండో విషయం, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వటం. వాళ్ళు మాకు ప్రతిరోజు 8 గంటల క్లాస్ ఉంటుందండి. 4 గంటలు యూపీఎస్సీకి కేటాయిస్తాం, 4 గంటలు అకాడమిక్స్కి కేటాయిస్తాం. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఇబ్బంది లేకుండా అకాడమిక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మూడో ప్రధానమైన అంశం, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం అన్నది అత్యంత ముఖ్యం. అది మన భారతదేశంలో ఉన్న సియుసెట్ సెంట్రల్ యూనివర్సిటీస్కి ప్రిపేర్ అవ్వడానికి ఎంఏ ఎకనామిక్స్ కానీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, ఎంఏ జాగ్రఫీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, సైకాలజీ కానీ, ఎలాంటి కోర్సులకైనా ఈ కోర్సు ఉపయోగపడేలాగా కరికులంలో డిజైన్ చేయడం జరిగింది. అలాగే మన ఇండియాలో కాకుండా, జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అబ్రాడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంటే ఎంబీఏ కానీ, ఎంబీఏలో ఇంకా డేటా అనలిటిక్స్ కానీ, ఇంకా కొన్ని కోర్సులు చేయడానికి ఈ కోర్సు అనువుగా ఉంటుంది. మా విద్యార్థులు ఆల్రెడీ ఒక 30-40 మంది వివిధ దేశాల్లో బీఏ
చదివిన తర్వాత వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. యుఎస్ఏలోను, లండన్లోను, ఆస్ట్రేలియాలోను చాలామంది విద్యార్థులు BA కేఎల్ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఇక్కడ సంపాదించిన నాలెడ్జ్తో అక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరిగిందని చెప్తున్నాను. అంటే ఈ కోర్సు ప్రధానంగా ప్లేస్మెంటు, UPSC పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం, హైయర్ ఎడ్యుకేషన్ సాధించడం అనే 3 ప్రధాన అంశాల మీద కరికులం డిజైన్ చేయడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులకి అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవాళ రేపు మనం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చూస్తున్నాం. AI అని, లేకపోతే ఇంకోటి అని, కొత్త సాఫ్ట్వేర్స్ అని. సో ఫైనల్గా ఏంటంటే ది బెస్ట్ జాబ్లో సెటిల్ అవ్వాలి. అవును. సో ఈ BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్ తర్వాత ఎటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడ్డారు? సపోజ్ ప్రభుత్వ రంగానికి తీసుకుంటే నీతి ఆయోగ్ కానీ, లేదు UNDP కానీ, UNO కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ చాలా సంస్థలు ఎక్కడైతే డేటా అనాలిసిస్, ఎకనామెట్రిక్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించిన రీసెర్చ్కి సంబంధించిన అంశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయా సంస్థల్లో రీసెర్చ్ అనలిస్టులుగా, ఎకానమిస్టులుగా వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా కార్పొరేట్ సంస్థల్లో కూడా ఎకనామిక్ అనలిస్ట్ గాను, ఎకనామిక్ అనలిస్ట్ జాబ్ రోల్లో ఎకనామిక్ అనలిస్ట్ అనే విధంగాను, లేదు రీసెర్చ్ అనలిస్ట్ అనే విధంగాను ఎకనామెట్రిక్స్ లాంటి కోర్సులు, తర్వాత డేటా అనలిటిక్స్ లాంటి కోర్సులు, పైథాన్ లాంటి కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలకి BA విత్ IAS కోర్సు చదివిన విద్యార్థులు కూడా అర్హులుగా ఉండి ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇంతకుముందు మీరు అన్నారు BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్లో టోటల్గా 8 hours మేము స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నామని. 4 hours ఫర్ ఎకనామిక్స్, 4 hours ఫర్ UPSC. సో ఎలా మీరు దాని బోధనని ఎలా చేస్తారు, అలాగే వాళ్ళ మైండ్ ఎలా ట్యూన్ చేస్తారు, సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ని మీరు ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ ప్రశ్నలో 2 రకాల విధాలుగా ఉందండి. ఒకటి సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జ్, 2 టీచ్ చేసేవాళ్ళు ఎవరు. ఫస్ట్ నేను బోధన ఎవరు చేస్తారని చెప్తాను. ఈ కోర్సు డిజైన్ చేసినప్పుడే మీకు చెప్పాను UPSC ప్లస్ ప్లేస్మెంట్ ఎకడమిక్స్తో ఉన్నదని. UPSCకి సంబంధించి ఎవరైతే జాతీయ స్థాయిలో ప్రిలిమ్స్, మెయిన్స్ UPSC కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ట్రైనర్స్గా రిక్రూట్ చేసుకున్నాం. అంటే UPSC క్లాసులు రోజులో జరిగే 8 గంటల్లో 4 గంటలు UPSC సబ్జెక్ట్ నిష్ణాతులు UPSCలో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ కోర్సుని బోధించటం జరుగుతుంది. అంతేకాకుండా ఒక అత్యున్నతమైన సంస్థ ఢిల్లీ స్థాయిలో వాజీరామ్ అండ్ రవి అనే ఒక IAS సెంటర్తో కేఎల్ యూనివర్సిటీ ఒప్పందం కలిగి ఉంది. అక్కడ బోధించే అధ్యాపకులు ఇక్కడికి వచ్చి బోధిస్తారు. అంటే ఎవరైతే UPSC ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జాతీయ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళెవరు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఢిల్లీ మన దగ్గరికి వస్తుంది, ఆ అధ్యాపకులే మన దగ్గరకు వచ్చి టీచ్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. వాజీరామ్ అండ్ రవి సంబంధించిన మాక్ టెస్టులు కానీ, వాళ్ళ ఆన్లైన్ క్లాసులు కానీ, వాళ్ళ మెటీరియల్ కానీ BA విత్ IAS ఓరియంటేషన్లో కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంటాయి. అది వాళ్ళకి ఎక్స్ట్రాగా కేఎల్ యూనివర్సిటీ వారి యాజమాన్యం అందిస్తున్న మరొక సదుపాయం. ఇది ట్రైనింగ్ సంబంధించి UPSCకి సంబంధించి. మిగతా 4 గంటల రోజులో అకాడమిక్స్కి సంబంధించి, ప్లేస్మెంట్కి సంబంధించి టీచ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి దేశంలో అత్యున్నత సంస్థలైన విద్యా సంస్థలైన సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసి డాక్టరేట్ సంపాదించిన అధ్యాపకులు అకాడమిక్స్కి టీచ్ చేస్తారు. అలాగే ప్లేస్మెంట్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ అయిన CRT ప్లేస్మెంట్ విభాగం కేఎల్ యూనివర్సిటీలో ఏదైతే ఉందో ఆ టీచర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, జాబ్కి రిక్వైర్డ్ అయిన స్కిల్స్లో కానీ, వాళ్ళ రెజ్యూమెని బిల్డప్ చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్లో కానీ ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థుల్ని తర్ఫీ చేస్తారు. ఈ 3 అంశాలని కలిపి విద్యార్థులకు బోధించడం వల్ల ఈ 3 సంవత్సరాల కాలంలో విద్యార్థి తనకు ఏ రంగంలో ఇష్టం ఉందో, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, అంటే ప్లేస్మెంట్స్కి వెళ్ళాలా,
హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా లేదా యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా అనే విషయాన్ని స్టూడెంట్ గుర్తించుకోగలిగి తన కెరీర్ని డిజైన్ చేసుకోవడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన విధానం కేఎల్ యూనివర్సిటీలో ఉంది. అది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం. అంటే జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచి విద్యార్థిలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి, ఎక్కడ అతను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ విద్యార్థి ఎక్కడ తను ఇంప్రూవ్ చేసుకుంటే ప్లేస్మెంట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళగలరు అనే అంశాలను గుర్తించడానికి వాల్యూ ఎడ్యుకేషన్ సెల్ ద్వారా సైకాలజిస్టులు వాళ్ళతో నిరంతరం మాట్లాడుతూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అంశాలు ఉన్నాయో గుర్తించి ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, సో ఇటీవల కాలంలో చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ వచ్చేసాయి. సో ఎక్కడ చూసినా కూడా బోర్డ్స్ ఉంటాయి, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇస్తాం, కోచింగ్ సెంటర్ ఇస్తాం. సో కేఎల్ యూనివర్సిటీ స్పెషల్గా బిఏ ఎకనామిక్స్ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్. సో వాటితో కంపేర్ చేస్తే దీని స్పెషాలిటీ ఏంటి, ఎంత భిన్నమైనది? అవునండి, బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అది ఎకనామిక్స్ సబ్జెక్ట్లోను పొలిటికల్ సబ్జెక్ట్లోను ఇస్తున్న కేఎల్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైంది. ఇది కోచింగ్ సెంటర్ కాదండి, యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన డీమ్ టు బి యూనివర్సిటీ కేటగిరీలో అందిస్తున్న కోర్స్. దేశంలో మరి ఏ యూనివర్సిటీ ఇలాంటి కోర్సుని ఇంట్రడ్యూస్ చేయలేదు. కోచింగ్ సెంటర్ల వాళ్ళకి ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్, ఈరోజు పుట్టగొడుగులాగా ఉద్యోగాల కంటే కోచింగ్ సెంటర్లే ఎక్కువ ఉన్నాయి. కానీ వాటికి డిగ్రీ ఇవ్వాలంటే అర్హత లేదు. వాళ్ళు ఏదో ఒక ఇన్స్టిట్యూట్తో టైఅప్ పెట్టుకోవాలి. ఆ ఇన్స్టిట్యూట్లో సిలబస్ వేరుగా ఉంటుంది, ఇక్కడ కోచింగ్ సెంటర్లో చెప్పేది వేరు. కోచింగ్ సెంటర్ మీరు డిగ్రీ పలానా చోట చేయండి మేము కోచింగ్ ఇస్తామని చెప్తారు. ఆ కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు వీళ్ళే 8 గంటలు కంప్లీట్గా వాళ్ళని ఒక రుద్ది 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 ఇంకా వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లేకుండా చేసి వాళ్ళ మీద ప్రెషర్ తెస్తారు. తీరా చూస్తే డిగ్రీ ఏ సబ్జెక్ట్లో ఇవ్వాలి, ఎకనామిక్స్లో ఇవ్వాలా, పొలిటికల్ సైన్స్లో ఇవ్వాలా, జాగ్రఫీలో ఇవ్వాలా అనేది ఆ కోచింగ్ సెంటర్లో వాళ్ళు నిర్ణయించలేరు. మళ్ళీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆ డిగ్రీ ఇచ్చే సర్టిఫికెట్ కానీ ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికెట్ కానీ ఎంతవరకు వ్యాలిడ్ ఉంటుందో తెలీదు. కానీ అలాంటి పరిస్థితి కేఎల్ యూనివర్సిటీలో లేదు. మీరు హ్యాపీగా అత్యంత సుఖంగా అత్యంత ఆనందంగా డిగ్రీతో పాటే పోటీ పరీక్షలకి ప్లేస్మెంట్స్కి విధమైన కోచింగ్ తీసుకునే అవకాశం బిఏ విత్ ఐఏఎస్ ద్వారా జరుగుతుంది. అంటే బయట ఉన్న కోచింగ్ సెంటర్కి యూనివర్సిటీ సెటప్కి చాలా వ్యత్యాసం ఉంది. ఆ విధమైన వ్యత్యాసం తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తించగలిగితే వాళ్ళు ఒక మంచి కెరీర్ని ఎంచుకోవడానికి బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ కేఎల్ యూనివర్సిటీలో ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సో ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి యూపీఎస్సీ చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కేఎల్ యూనివర్సిటీకి వచ్చి ఆ ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్స్ తీసుకోవచ్చా? దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలేంటి? ప్రస్తుతానికి కేఎల్ యూనివర్సిటీ డిగ్రీ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సును స్టార్ట్ చేసిందండి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఏం చేయాలి అన్నది మేనేజ్మెంట్ దృష్టిలో ఉంది. ఇంకా దానికోసం మేము కొత్తగా సోషల్ సైన్స్లో కొన్ని ఎంఏ కోర్సులు కానీ లేదు యూపీఎస్సీకి రిలేటెడ్గా ఉండే కోర్సులు కానీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అతి త్వరలోనే అది కూడా జరుగుతుంది. అలా కాదు అనుకున్నా కానీ మా దగ్గరికి ఎవరైనా మేము ఇలా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నామండి, జాబ్స్కి ఓరియంటేషన్ ప్రిపేర్ అవుతున్నాం, మీతో కలిసి మేము చదవాలనుకుంటున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి మా దగ్గర టీచింగ్ స్టాఫ్ కానీ మా ఫ్యాకల్టీ కానీ సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కేఎల్యూ దగ్గర ఈ విధమైన గైడెన్స్ని కానీ కౌన్సిలింగ్ కానీ తీసుకోవచ్చు. సో అనిల్ కుమార్ గారు, కేఎల్ యూనివర్సిటీలో ఈ బిఏ విత్ ఎకనామిక్స్ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్కి సంబంధించి లైబ్రరీ సౌకర్యాలు కానీ కో సర్క్యులర్ యాక్టివిటీస్ కానీ ఎలా ఉన్నాయి? ఇందులో 2 విషయాల గురించి చెప్పాలండి. ఒకటి లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీసు, ఆ తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అన్నది గురించి చెప్పాలి. ముందుగా లైబ్రరీ గురించి, ఏ విద్యార్థికైనా ఇంజనీరింగ్ విద్యార్థికైనా ఆర్ట్స్ విద్యార్థికైనా సైన్స్ విద్యార్థికైనా లైబ్రరీ అనేది చాలా ముఖ్యమండి. కేఎల్ యూనివర్సిటీలో 5 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. అవి అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉన్నాయి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రత్యేకమైన ఒక సెక్షన్ ఒకటి ఉంటుంది. అలాగే మా డిపార్ట్మెంట్లో కూడా, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ విత్ ఐఏఎస్ డిపార్ట్మెంట్లో కూడా విద్యార్థులకు కావాల్సిన
బేసిక్స్ బుక్స్ అంటే యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ అనే బుక్స్ ఉంటాయండి 12th క్లాస్ వరకు, అవి తప్పనిసరిగా చదవాలి. అవే కాకుండా హిస్టరీలోను, ఎకనామిక్స్లోను, పాలిటీలోను, జాగ్రఫీలోను యూపీఎస్సికి స్టాండర్డైజ్ బుక్స్ ఒక 9 బుక్స్ ఉంటాయండి. ఆ 9 బుక్స్ కూడా మన దగ్గర 10 నుంచి 15 సెట్ల వరకు మన దగ్గర ఉంటాయి. అవి కాకుండా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. సోషియో ఎకనామిక్ సర్వేస్ కానివ్వండి, లేదా నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ 2047 వికసిత భారత్ కానివ్వండి, ఇలాంటి రిపోర్ట్లన్నీ విద్యార్థులకి అందుబాటులో ఉంటాయి. నేను ఇందాక ముందటి ప్రశ్నలోనే చెప్పానండి, అదేంటి అంటే మనం వాజీరామ్ అండ్ రవి ఢిల్లీ ఇన్స్టిట్యూట్తో మనం ఎంఓయూ కుదుర్చుకోవటం వల్ల విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో యూపీఎస్సికి సంబంధించి అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా అకాడమిక్ హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంఏ ఎకనామిక్స్ కానీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్కి చదవాలనుకునే వాళ్ళు సియు సెట్కి సంబంధించిన బుక్స్ అన్నిటికి కూడా వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనకి లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్స్ నిరంతరం లైబ్రరీలో చదువుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీలో మరొక ప్రత్యేకమైన సదుపాయం ఏంటంటే స్టూడెంట్స్ హాస్టల్లో కూడా రీడింగ్ రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి రీడింగ్ రూమ్ ఫెసిలిటీస్. అక్కడ లైబ్రరీ వాతావరణమే ఉంటుంది. అది మార్నింగా, ఈవినింగా, మీ క్లాస్ అవర్స్ అయిన తర్వాత ఎప్పుడన్నా అది స్టూడెంట్కున్న శ్రద్ధను బట్టి, అతనికున్న ఇంట్రెస్ట్ని బట్టి అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. అక్కడ కూడా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. రెండవ విషయం, ఇది మీరు కరిక్యులర్ గురించి అడిగారు. కరిక్యులర్ యాక్టివిటీ గురించి. కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతో ముఖ్యమండి. విద్యార్థులు ఎప్పుడు చదువులో నిమగ్నమై ఉంటేనే ర్యాంకులు వస్తాయి, జాబులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి, స్టూడెంట్స్ ఎప్పుడైతే యాక్టివిటీస్ ముఖ్యంగా స్పోర్ట్స్ లాంటివి, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి లేదు వాళ్ళకున్న హాబీస్ సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, యోగా ఇలాంటి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వాళ్ళలో పరిజ్ఞానం ఇంకా పెరుగుతుంది. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళ మీద ఉన్న అకాడమిక్ ప్రెషర్స్ అన్నీ తగ్గడం వల్ల అతను మరింతగా అభివృద్ధి చెందడానికి, మరింతగా ఉద్యోగం వైపు వెళ్ళడానికి కానీ, లేదా ఇంకా చదువుకోవడానికి కానీ అవకాశం దొరుకుతుంది. అలాంటి హాబీ క్లబ్స్ పేరుతోనూ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటివన్నీ కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇలాంటివి ఎక్కడ కూడా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలోనూ, ఏ చిన్న కాలేజీల్లోనూ చూడలేం. ఎందుకంటే యూనివర్సిటీ అన్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి. నేను గొప్పగా చెప్తున్నానండి, మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ అయితే ఆర్డీసీ రిపబ్లిక్ డే పెరేడ్ నేషనల్ లెవెల్లో January 26న జరిగే నేషనల్ లెవెల్ స్టూడెంట్కి ఒక BIA స్టూడెంట్ వెళ్ళిందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. తరువాత స్పోర్ట్స్లో అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ గోల్డ్ మెడల్స్ సంపాదించిన స్టూడెంట్స్ ఉన్నారు. అంటే స్టూడెంట్ అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి కేఎల్ యూనివర్సిటీలో గొప్ప అవకాశం ఉంది. ఓకే, సో BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్ మనకి ఏ బ్రాంచ్లో అవైలబిలిటీ ఉంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ ఈ కోర్సుని రన్ చేస్తుందండి. ఎకనామిక్స్ మెయిన్ ఉద్దేశంగా పెట్టాం. రెండో కోర్సు ప్రస్తుతం సమాజంలో యూపీఎస్సీ ట్రెండింగ్ ఉన్న కోర్సు. తర్వాత ఎకనామిక్స్ అనేది ప్లేస్మెంట్ ఉద్దేశంతోనూ, తర్వాత యూపీఎస్సీలో ట్రెండింగ్ ఉన్న కోర్సుగా PSIR అందరికీ తెలుసు ఆ టర్మినాలజీ అన్నది, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో అంటే విజయవాడలో అవైలబిలిటీ ఉందా, లేదంటే హైదరాబాద్లో ఉందా అవైలబిలిటీ? కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లు విజయవాడ, హైదరాబాద్లో ఉండే, బట్ BA IAS ఓరియంటేషన్ అనే కోర్సు విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. భవిష్యత్తులో హైదరాబాద్లో విస్తరించడానికి ట్రై చేస్తాం. ఓకే, సో జనరల్గా యూపీఎస్సీ చదివి IASలో లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లేదంటే గవర్నమెంట్ జాబ్స్లో స్థిరపడటం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. సంవత్సరాల తరబడి చదువుతున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, చిన్న పర్సంటేజ్తో పోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అవునండి. సో BA విత్ IAS అనగానే ఇన్ కేస్ యూపీఎస్సీ కాకపోతే BAతో ఏం చేయాలన్న వారికి మీరు ఏం చెప్తారు? దానికోసమే అద్భుతంగా కరికులంని డిజైన్ చేశామండి. లేటెస్ట్గా అందరూ AI గురించి మాట్లాడుకుంటున్నారు, బట్ ఆ AI మన అకాడమిక్స్కి ఎలా ఉపయోగపడుతుంది, జాబ్కి ఎలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎకనామిక్స్ సబ్జెక్ట్స్తో AIని జోడించి ఎకనామెట్రిక్స్, స్టాటిస్టికల్ టూల్స్, పైథాన్, AI ML, AI ఏజెంట్
ఇలాంటి కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ రావడానికి జరుగుతుంది. అలాగే మీరు అన్నట్లు కొంతమంది రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఎకనామిక్గా కొంచెం సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు తర్వాత ప్లేస్మెంట్స్ సంపాదించవచ్చు. వాళ్ళకి సిఆర్టీ ద్వారా మేము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ సంపాదిస్తాం. అంటే సొసైటీలో ఉన్న ఒక రాంగ్ నోషన్ BAIA స్టూడెంట్కి ప్లేస్మెంట్ రాదు అని. కానీ ఆ విధంగా కాదండి. KLU అంటేనే 100% ప్లేస్మెంట్స్. అది BAIS జాయిన్ అయినా, BCom జాయిన్ అయినా, BCA జాయిన్ అయినా, MCA జాయిన్ అయినా, MBA అయినా, BBA అయినా ఇంజనీరింగ్తో సమానంగా నేను మీకు ఇందాక ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇంజనీరింగ్తో సమానంగా మనము యాన్యువల్ ప్యాకేజ్ 6 lakhs 8 lakhsతో BAIS స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్స్ వచ్చాయి. అంటే BAISలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి మేము ఒక అష్యూరెన్స్ ఇవ్వగలిగినాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఎలిజిబుల్, మేము ప్లేస్మెంట్స్కి వెళ్ళాలనుకుంటున్నాం, నా గోల్ని నేను IAS అవ్వాలి, IPS అవ్వాలన్న ఒక గోల్ని 1 సంవత్సరం తర్వాత నేను రాస్తాను సార్, ఇంకొక సంవత్సరం నేను గ్యాప్ తీసుకుంటాను అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్ళొచ్చు. ఆ అవకాశం BA with IAS ప్రోగ్రామ్ ద్వారా కూడా అందిస్తున్నాం. సో ఈ ఓరియంటేషన్ కోర్స్ చేయాలనుకున్న విద్యార్థులకి KL యూనివర్సిటీలో ఉన్న హాస్టల్ సౌకర్యాలు ఏంటి, ఎస్పెషల్లీ ఆడపిల్లల భద్రతకు సంబంధించి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎలా వారిని ఎంత బాగా చూసుకుంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇన్స్టిట్యూట్ చూసినా, ఏ కాలేజ్ చూసినా చిన్న చిన్న బిల్డింగ్ల్లోనూ అపార్ట్మెంట్లలోనూ ఉంటున్నాయి. కానీ KL యూనివర్సిటీ అలా కాదండి. 100 acresకి సంబంధించి లావిష్ గ్రీనరీ, బ్యూటిఫుల్ క్యాంపస్. ఒక్కసారి KL యూనివర్సిటీని చూసిన వాళ్ళు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకి, గర్ల్స్ స్టూడెంట్స్కి భద్రత విషయానికి వస్తే డిసిప్లిన్ అండ్ సెక్యూరిటీలో 100% KLU ఈజ్ నంబర్ 1. హాస్టల్స్ అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు ఉన్న హాస్టల్స్ ఉన్నాయి. AC రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినట్లు ఉండే విధంగా హాస్టల్స్ డిజైన్ చేయబడింది. ఇందాక పూర్వం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ కొన్ని రీడింగ్ రూమ్స్ అవైలబిలిటీలు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ హాస్టల్ ఎన్విరాన్మెంట్ కానీ ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాతావరణం KLUలో ఉంటుంది. హాస్టల్స్లో అత్యాధునికమైన ఫెసిలిటీస్ 24/7 వైఫై ఫెసిలిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, ప్యూరిఫైడ్ వాటర్, ఫుడ్ ఫెసిలిటీ అన్నీ చాలా బాగుంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్లో మీరు గమనించవచ్చు, లేదు కంపేర్ చేసి చూసుకోవచ్చు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా ఉంది KL యూనివర్సిటీ. సో మీరు అన్నారు KL యూనివర్సిటీ అంటేనే 100% ప్లేస్మెంట్స్ అని. సో BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్లో స్టూడెంట్స్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? BA with IAS ఓరియంటేషన్ ఎకనామిక్స్ మేము ఒక 2 సంవత్సరాల నుంచి తీసుకున్నామండి. మా దగ్గర ఎవరైతే ప్లేస్మెంట్స్కి రిజిస్టర్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అంటే 100% ప్లేస్మెంట్స్కి జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఆల్రెడీ ప్లేస్మెంట్స్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. జాయిన్ అయిన, ఇంట్రెస్ట్ ఉన్న, ఎలిజిబుల్ ఉన్న ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ అండి అనిల్ కుమార్ గారు. BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి, కానీ మీరు చాలా డీటెయిల్డ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి ఉంటాయి స్టూడెంట్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్. స్టే ట్యూన్.